హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను చూపించబోయే మిస్టేక్ మీరు కూడా ఎప్పుడైనా చేశారేమో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను కుట్టాల్సిన బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ హుక్స్. ఇప్పుడు ఈ విధంగా మొత్తం బ్లౌజ్ ని అయితే యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పేపర్ మీద ఒక పేపర్ తీసుకుని అయితే అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్ అయితే చేసుకున్నాను. లెంత్, విడ్త్ అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్స్ అన్ని ఈ పేపర్ వేసి ఇలా మొత్తం మార్కింగ్స్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. నేను కుట్టాల్సిందైతే బ్యాక్ హుక్స్ కదా, నేను జాయింటింగ్ ఉన్న మడత వైపు ఉన్న క్లాత్ పైన బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేశాను. ఈ విధంగా మడత లేని వైపున డివైడ్ గా విడివిడిగా ఉన్న వైపునైతే నేను ఫ్రంట్ క్లాత్ అయితే నేను మార్కింగ్ చేశాను, ఫ్రంట్ నెక్ ని. అప్పుడు నాకు తర్వాత ఆలోచన వచ్చింది ఏంటంటే దీనికి బ్యాక్ హుక్స్ ఫ్రంట్ కాదు అనేసి. ఇప్పుడు నేను ఈ పొరపాటుని ఏ విధంగా నేను చేంజ్ చేయగలను అని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. నేను నెక్ ని అయితే కటింగ్ చేయలేదు కాబట్టి నేను బ్యాక్ నెక్ ని మార్కింగ్ చేసిన దగ్గర ఫ్రంట్ నెక్ గా నేను ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసి ఈ నెక్ ని ఫ్రంట్ నెక్ గా మార్చేశాను. అదే విధంగా నేను బ్యాక్ నెక్ ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా చూడండి ఫ్రంట్ నెక్ గా దీన్ని కన్వర్ట్ చేశాను. జాయింటింగ్స్ లేని వైపున మార్కింగ్ చేసిన ఫ్రంట్ నెక్ ని బ్యాక్ నెక్ న నేను కన్వర్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈజ్ గా ఓపెన్స్ ఉన్న వైపున బ్యాక్ నెక్ వచ్చింది, ఓపెన్స్ లేకుండా క్లోజింగ్ వైపున అయితే ఫ్రంట్ నెక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చింది. నేను చేసిన పొరపాటునైతే ఈ విధంగా అయితే నేను కరెక్ట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఈ విధంగా మిస్టేక్ చేశారా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.